రజతనగరంలో పూటకూటి ఇల్లు కోసం వెతకసాగాడు. అక్కడ అటువంటి పూటకూటి ఇల్లు అగుపించలేదు. నివసించేందుకు వసతి లభించునేమో అని వెతికాడు. కాని ఎవరూ వసతి ఇవ్వలేదు సరికదా. పరదేశీలకు ఇక్కడ ఇటువంటి వసతి ఇవ్వం అని చెప్పారు. ఎవరిని అడిగినా మేము నీకు వసతి ఇవ్వం అని తలుపు వేసేవారే. ఎక్కడ చూసినా ఇదే మర్యాద. ఊరంతా తిరిగి ఎక్కడా వసతి దొరకకపోవడంతో రచ్చబండ మీద వచ్చి కూర్చున్నాడు. ఇంతలో 10 మంది రాజభటులు వచ్చి సుధాకరుని బంధించారు. మీరెవరు? నన్ను ఎందుకు బంధిస్తున్నారు అని అడిగినా సమాధానం ఇవ్వలేదు సరికదా. పురవీధుల్లో నడిపించుకుని పోతున్నారు. రాజసన్నిధికి తీసుకుపోతున్నారేమో అని అనుకున్నాడు సుధాకరుడు. ఈయన ఎవరు? ఎందుకు బంధించి తీసుకుపోతున్నారు అని అడిగినవారు లేరు అక్కడ. సుధాకరుని మనస్సు పరిపరి విధాల బాధపడుతోంది. నేను ఒక రాజకుమారుడును. మాయదారి యోగీంద్ర వలలో పడ్డవారిని రక్షించడానికి రాత్రనక పగలనక రాయనక రాపనక కష్టమనక సుఖమనక నిద్రాహారాలు మాని త్యాగం చేసి తిరుగుతున్న నేను ఈ రాజ్యంలో నేరస్తుడనయ్యానా? ఎంత శోచనీయం, ఎంతటి విచారకరం! ఇంతకీ నేను చేసిన నేరం ఏంటి అని మనసులో అనుకుంటూ వారి వెంట నడుస్తున్నాడు సుధాకరుడు. రాజభటులు సరాసరి తీసుకుని పోయి శిక్షణాలయంలో నిలబెట్టి తన వద్ద ఉన్న మూటని పక్కకి నెట్టి బలవంతంగా ఉరికంబం ఎక్కించారు. ఇంతటితో జీవితం సమాప్తం కానున్నదా అని నిరాశ చెందాడు. రాజకింకరులు మెడకి ఉరితాడు బిగిస్తూ, ఓయి, నీకు చావు సమీపించింది. నీవు సన్మార్గుడివో దుర్మార్గుడివో, నీవు మిత్రుడివైనా శత్రువివైనా మా రాజ్యాంగ ధర్మం అనుసరించి చావబోవానికి తుది కాలంలో కలిగే కోర్కె తీర్చటం మా బాధ్యత. కావున నీవు ఏమి అడుగుతావో అడుగు. అది చెల్లించిన తరువాతనే ఉరి తీయడం జరుగుతుంది అన్నారు. నిజంగానే ఇస్తారా అని అడిగాడు సుధాకరుడు. తప్పకుండా ఇస్తాం అన్నారు రాజకింకరులు. అయితే మీ రాజుగారి దర్శనం ఇప్పించండి అన్నాడు. ఎందుకు? అది తరువాత మాట. మీరు మరణకాలంలో కోరిక తీరుస్తామని అన్నారు. అందుకే నేను అడిగాను. మీరు నిజంగా నీతి నిజాయితీ కలిగిన వారైతే మీ రాజుగారి దర్శన భాగ్యం తప్పకుండా కలిగించండి అన్నాడు సుధాకరుడు. మీరు ఒకటి చెప్పి మరొకటి చేసేవారైతే మీ పని మీరు పూర్తి చేసుకుని వెళ్ళవచ్చు. మీరు ఉరి తీసి వెళ్ళిపోండి అని ధీమాగా సమాధానం ఇచ్చాడు సుధాకరుడు. రాజసేవకులలో ఒకడు, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే సుమా. నేరస్తుడైతే రాజదర్శనము ఎందుకు అడుగుతాడు? నేను వెళ్లి హరిచందన మహారాజుతో విషయం చెప్పి వస్తాను అన్నాడు. అవును, ఇది కూడా మంచి పనే. ఒకవేళ మనం ఉరి తీసిన తరువాత నా దర్శనం కోరిన వారికి నా దర్శనానికి తీసుకురాకుండా ఉరి ఎందుకు తీశారు అని అడిగితే సమాధానం మన వద్ద ఉండదు. కాబట్టి విషయం ఆయనకి చేరవేయటం అవసరం. వెళ్లి రాజుగారికి చెప్పి రమ్మని అతడిని పంపారు. సభలో కూర్చున్న హరిచందన మహారాజుతో, ప్రభు, ఏలినవారి ఆజ్ఞ ప్రకారం మేమొక సన్యాసిని పట్టుకుని ఉరికంబం ఎక్కించి మీ మరణకాల వాంఛ ఏమిటని అడుగగా వాడు, నాకు మీ రాజావారి దర్శనం చేయించండి చాలు అన్నాడు. పాలు పోక మీ వద్దకు వచ్చాను అని మోకరిల్లాడు. వచ్చినవాడు మోసగాడైతే నా దర్శనం కోరడు. విచారించకుండా అన్యాయంగా ఉరితీయడం కూడా న్యాయం కాదు. పోయి వెళ్లి విచారించాల్సిందే అంటూ తన గుర్రం ఎక్కి వంద్యాలయం వద్దకు వచ్చాడు. సేవకులు రాజుగారు కూర్చోవడానికి ఒక ఆసనం ఏర్పాటు చేశారు. హరిచందన మహారాజు ఉరికంబం మీదనున్న వానిని చూసి, ఎవరు నీవు అని ప్రశ్నించాడు. సుధాకరుడు వానిని చూసి, ఈ రాజ్యానికి రాజు నువ్వేనా అని అడిగాడు. అవును, నేనే అన్నాడు హరిచందనుడు. వీధిలో కనపడిన వారిని ఉరివేయమనే అధికారం కూడా నువ్వే ఇచ్చావా? హరిచందనుడు మాటలాడలేదు. అక్కడున్న వారందరికీ కోపం వచ్చినది. ఓ ఈ పొగరుబోతు మహారాజా వారి దర్శనం కాగానే నమస్కారం కూడా చెయ్యలేదు సరికదా. ప్రభువులకియవలసిన మర్యాద కూడా ఇవ్వలేదు. మీరు తమరు అని కూడా ఎనకుండా నీవు నీవేనా అని అంటున్నావు. నిన్ను ఉరి తీయడం కాదు, ముక్కలుగా నరికి ఉప్పు పాతర వేయాలి అని హుంకారించారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి అనిన సుధాకర్ ఇంతకు నేనెవరో చెప్పగలరా అని సూటిగా అడిగాడు. అక్కడున్న వారంతా తెలియదన్నారు.
పోనీ నేను చేసిన నేరం ఏమిటో చెప్పగలరా అన్నాడు. అది తెలియదన్నారు. మీకు గాని మీ రాజావారికి గాని నేనెవరో ఏమిటో తెలియదు, నేను చేసిన నేరమేమిటో కూడా తెలియదు. అటువంటప్పుడు నన్ను ఎందుకు ఉరితీయుచున్నారని అడుగుతున్నాను అని ప్రశ్నించిన పరదేశికి సమాధానం చెప్పకుండా కిందకి చూస్తున్నాడు. ఒక మాయదారి సన్యాసి వచ్చి మమ్మల్నందరినీ నమ్మించి మోసం చేసి క్షమించరాని ద్రోహం చేసిపోయాడు. అంతటితో మాకు బైరాగి అనిన కక్ష పెరిగింది. సన్యాసి రూపంలో ఎవరు కనపడినా పట్టుకుని నా యాజ్ఞ లేకుండా ఉరిదీయండి. సన్యాసులకు మన రాజ్యంలో విచారణ లేదని ఇదివరకు నేను శాసించాను. ఇక నీవు చెప్పవలసినదేదైనా ఉంటే చెప్పు. నీవు నేరస్తుడివి కావు అని రుజువు చేసుకుంటే ఉరి తప్పించడమే కాదు, నీకు మంచి బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తా అన్నాడు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.